హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంట చుక్క. సో ఇవాళ మనం ఆంధ్ర స్టైల్ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 4 టొమాటోస్ తీసుకొని వాటిని స్లైసెస్ కింద కట్ చేసుకున్నానండి. దీంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకోవటం మూలంగా టొమాటోస్ అనేవి తొందరగా కుక్ అవుతాయి. దీంట్లోకి కొంచెం టొమాటోస్ మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకొని ఒక 10 to 15 minutes ఉడికించుకుందామని. ఇవి కొంచెం టెండర్గా ఉడికితే చాలండి, మరీ బాగా ఉడకాల్సిన అవసరం లేదు. తర్వాత ఇవి ఇలా 10 minutes ఉడికాక దీంట్లోకి కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకుందాము. కరివేపాకు అనేవి రెమ్మలతో పాటు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే కరివేపాకు కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకోవటం మూలంగా రసం టేస్ట్ అనేది పెరుగుతుందండి. ఇలా కరివేపాకు రెమ్మలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలండి. తర్వాత ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా ఎక్కువ అమౌంట్లో యాడ్ చేసుకుందాము. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఇదంతా చల్లారాక దీన్ని బాగా స్క్వీజ్ చేయాలండి. ఇలా స్క్వీజ్ చేయటం మూలంగా ఏం జరుగుతుందంటే మనకి కరివేపాకులో ఉన్నంత సారం అంతా వాటర్లోకి దిగిపోతుంది. ఇలా బాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఎంత బాగా స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇలా స్క్వీజ్ చేసుకోవటం అయిపోయిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా స్క్వీజింగ్ అనేది చాలాసేపు చేయటం మూలంగా ఆ కరివేపాకులో ఉండే ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగుతుంది. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. వాటర్ సరిపడా యాడ్ చేసుకోవాలండి. పల్చగానే ఉండాలి రసం, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీని తర్వాత దీనిలోకి కారం యాడ్ చేసుకుందాము. కారం అనేది ఆప్షనల్ అండి. మీరు కనుక ఈ రసం చిన్నపిల్లల కోసం చేస్తున్నట్టయితే కారం అవాయిడ్ చేసుకోండి. అలాగే స్పైసీగా కావాలంటే కారం యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి సాల్ట్, వాటర్కి సరిపడిన సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక స్టవ్ పై పెట్టి వీటిని బాగా మరగనివ్వాలండి. రసం అనేది తయారైపోయిందని మనకి ఎలా తెలుస్తుందంటే కరివేపాకు ఆకుల కలరు ఫేడ్ అవుతుందండి. ఇలా ఈ కరివేపాకుల ఆకుల కలర్ ఫేడ్ అయిన తర్వాత రసం అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. తర్వాత ఇలాగా ప్రిపేర్ అయిన తర్వాత దీనిలోకి మనం 2 spoons ఆఫ్ రసం పౌడర్ యాడ్ చేస్తున్నాం. ఈ రసం పౌడర్ అనేది హోమ్ మేడ్ అండి. దీంట్లో ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు, కందిపప్పు యాడ్ చేసి ప్రిపేర్ చేస్తారు. ఇలా రసం పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. తర్వాత కొంచెం సేపు మరగనిచ్చిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఘాటు కోసం అండ్ ఫ్లేవర్ కోసం. ఇది ఒక చిన్న స్పూన్ చాలండి. ఇలా యాడ్ చేసుకుంటాం వల్ల ఘాటు అనేది వస్తుందండి రసానికి. ఇదే యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు మరిగించుకోవాలండి. ఇప్పుడు రసం అనేది పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇలా పర్ఫెక్ట్గా అయిపోయిన రసాన్ని మీరు వడగట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా తాలింపు వేసుకొని తీసుకోవచ్చండి. తర్వాత తాలింపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకుందాము. జీలకర్ర అనేది ఎక్కువ అమౌంట్లో యాడ్ చేసుకుంటే మంచిదండి. జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. అవి చిట్పట్ అన్నాక కొంచెం వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచుకొని అవి కూడా యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ అనేది బాగుంటుందండి అండ్ హెల్త్కి కూడా మంచిది. తర్వాత కరివేపాకు రెమ్మలు,
ఇలా అన్నీ వేగాక దీన్ని రసంలో తాలింపు పెట్టేసుకుందాం. ఇలా రసం అనేది ఆంధ్ర స్టైల్ రసం రెడీ అండి. దీంట్లోకి కాంబినేషన్గా ఆలూ ఫ్రై కానీ లేదా వేరే ఏదైనా ఫ్రై కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఇలా రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.